అది సర్వేంద్రియ గుణములను ప్రకాశింపచేయుచున్నది. సర్వేంద్రియములు లేనిదియు దేనితోనూ సంగత్వము లేనిదియు సకలమును భరించునదియు గుణరహితమైనదియు గుణములను అనుభవించునదియు ప్రాణుల బాహ్యాభ్యంతరములందు ఉండునదియు చలించనిదియు చలించునదియు. అది కదులుతుంది, కదలకుండా ఉంటది. అది చెప్తుంది ఇక్కడ. సూక్ష్మమైనందున తెలియరానిది, చాలా సూక్ష్మం, అది తెలియనికి వీలు లేదట. అది దూరముగా నుండునదియు దగ్గరగా నుండునదియు అవిభక్తమైనదియు ప్రాణుల యందు విభక్తమై ఉన్నట్లు గోచరించునదియు ప్రాణులను సృష్టించునదియు పోషించునదియు లహింపచేయునదియు అని తెలుసుకొనదగినది. అది జ్యోతులకు జ్యోతి అవుతుంది. చూడండి ఎట్లా ఉంది చూడండి. అసలు మనం దేనికోసం అయితే కూర్చున్నామో ఇక్కడ అది ఇది చూడండి. ఇదే తెలుసుకోవాలి మనం, ఇంకా వేరే మనకు అవసరం కూడా లేదు. ఎందుకు అవసరం లేదమ్మా అంటారా? నువ్వు తెలుసుకున్నా ప్రయోజనం లేదు, అది ఉండదు. ఇది తెలుసుకుంటే ఇది ఎప్పుడు ఉండేది. అందుకనే చెప్తాను అని తెలుసుకున్నది. అది జ్యోతులకు జ్యోతి అయినదియు తామసు కంటెను అన్యమైనదియు జ్ఞానమును జ్ఞేయమును జ్ఞానమునకు గమ్యమైనదియు సమస్త భూతముల హృదయములలో ప్రకాశించున్నది అయి ఉన్నది. అందుకే లాస్ట్ శ్లోకం యం బ్రహ్మ వర్ణేంద్ర రుద్ర మరుత. అది అందరి హృదయాలలో ఏ శక్తి అయితే ఉండి నిగూఢంగా ఉన్నదో అది నాకు కావాలి. ఆ ప్రార్థన అర్థం లాస్ట్ ధ్యాన శ్లోకాలలో అదే అన్నమాట. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తా ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఈ విధముగా క్షేత్రము జ్ఞానము జ్ఞేయముల విషయము తెలుపబడినది. దీనిని తెలిసిన నా భక్తుడు నా స్వరూపమును పొందుటకు అర్హుడగుచున్నాడు. అంతే, వాడైపోడు, అర్హుడగుతాడు. అర్హతను వస్తుంది. పాలు కాగాలి అంటే పాత్ర శుద్ధిగా ఉండాలి. ఇది తెలుసుకుంటే ఆ పాత్ర శుద్ధి ఎలా ఉంటుందో అలా రెడీ అవుతాం. అప్పుడు మనం భగవంతుని తెలుసుకోవడానికి కొంచెం ఏమన్నా ఒక అడుగు ముందుకు వేస్తామట. అది ప్రకృతిం పురుషం చైవ విజ్ఞానాదీవు భావసి వికారం చ గుణం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషులిరువురును ఆది లేని వారుగా తెలుసుకొనుము. వికారములు గుణములు ప్రకృతి వలన జనించిన వానిగా తెలుసుకొనుము. కార్యకారణ కర్తృత్వే హేతుం ప్రకృతిరుచ్యతే పురుషా సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణములు ఏర్పడుటకు ప్రకృతి హేతువనియు సుఖ దుఃఖములు అనుభవించడం యందు పురుషుడు హేతువనియు చెప్పబడుచున్నది. పురుష ప్రకృతి స్థోహి భుంగే ప్రకృతి జాగుణాన్ కారణం గుణ సంయోస్య సదసాధ్యోని జన్మసు. ప్రకృతి అందున్న పురుషుడు ప్రకృతి వలన జనించిన గుణములను అనుభవించుచున్నాడు. గుణ సంగము వలననే అతనికి నీచోన్నత జన్మలు కలుగుచున్నవి. గుణరహితునికి ఏమీ లేవు. ఆ గుణాలతో ఎప్పుడైతే నువ్వు సంయోగం చెందుతుంటావో ఇక కర్మ ఫలాలు అనుభవించాలి. అది చెప్తుండే ఇక్కడ. ఉపద్రష్టానుమంతాంచ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహమునందలి పురుషుడు ఉపద్రష్టయు హనుమంత భర్త భోక్త మహేశ్వరుడు పరమాత్మ అయి ఎక్కడికి తీసుకుపోయాడు. దేహం గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఆ దేహం గురించి వర్ణిస్తూనే ఆ దేహము చలనానికి కారణము చైతన్యానికి కారణం ఏందయ్యా అంటే చెప్తూ ఉన్నాడు. ఈ దేహమందలి పురుషుడు ఉపద్రష్టయు హనుమంత భర్త భోక్త మహేశ్వరుడు పరమాత్మ అయి ఉన్నాడు.